తిరుమలలో ఈరోజు అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి సమావేశం 10:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ పాలక మండలి సమావేశంలో 45కు పైగా ఎజెండా అంశాలపై చర్చించి తీర్మానం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా దానిలో టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లు రెగ్యులరైజేషన్ అంశంపై చర్చించి తీర్మానం తీసుకోనున్నారు. మరోపక్క తిరుమలలోని పాత భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని నూతన డోనర్ స్కీమ్ కింద పునర్నిర్మించే అంశంపై కూడా ఈరోజు పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క వేద పారాయణదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయలు అందజేయాలని ఈ తీర్మానంలో కూడా కీలక అంశంగా చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే ఆ, ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించి అక్కడ అన్నప్రసాద క్యాంటీన్ని నిర్మించేందుకు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు దాన్ని ఈ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే ఇప్పటికే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 ఉన్నాయి. దీంట్లో సరిపోకపోకుండా బయట ఎక్కువ అధిక సంఖ్యలో భక్తులు వచ్చినప్పుడు ఏదైతే శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉండే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టుకునేందుకు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3ను కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా ఈ పాలక మండలి సమావేశంలో నిర్ణయం అయితే తీసుకోండి. మరోపక్క ఏదైతే గత కొంతకాలంగా వస్తున్న అన్ని మతస్థులు టీటీడీలో పనిచేస్తున్న అనేసి వస్తున్న వార్తల నేపథ్యంలోనే టీటీడీ అన్ని మతస్థులను ఇప్పటికే నలుగురిని కూడా సస్పెండ్ చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే ముఖ్యంగా ఎవరైతే ఈ టీటీడీలో పనిచేస్తున్న అన్ని మతస్థులను గుర్తించేందుకు పూర్తి స్థాయిలో టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల ఇంటింటికి వెళ్ళి సర్వే కూడా నిర్మించేందుకు ఈ పాలక మండలి సమావేశంలో నిర్ణయం చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. మొత్తం ముఖ్యంగా మనం చూసుకుంటే మనం చెప్పుకున్నట్టు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణం, మరోపక్క ఏదైతే టీటీడీలో కాంట్రాక్ట్ డ్రైవర్లు రెగ్యులరైజేషన్ అంశం, అదేవిధంగా తిరుమలలోని పాత భవనాలను నూతన భవనాలుగా నిర్మించే ఒక అంశం, మరోపక్క వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతికి సంబంధించి 3,000 రూపాయలు అందజేయాలని తీర్మానము ఈ 10:30 గంటలకి బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ అంశాలని ముఖ్యంగా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.